మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి, బలపరచండి. అట్లాగే నాయన విదేశాల్లో ఉన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. మా బిడ్డలను దీవించండి. ఆశీర్వాదము, ఆరోగ్యము, దీవెన, సమాధానం ఇచ్చి నడిపించండి. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, మీ కృపనివ్వండి, మీ కాపుదలు ఇవ్వండి. మీ శ్రేష్టమైన ఆరోగ్యంతో బిడ్డలు నింపండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానం ఇవ్వండి. ఆరోగ్యంతో వర్ధిల్లింప చేయమని అడుగుతున్నాం. అనారోగ్యంతో ఉన్నవారు వారికి ఆరోగ్యము దయచేయండి. హాస్పిటల్లో ఉన్న ప్రియ బిడ్డలు సత్యనారాయణ గారి గురించి ప్రార్థిస్తున్నాం. బిడ్డను లేవనెత్తండి, బలపరచండి. శ్రేష్టమైన ఆరోగ్యంతో బిడ్డ క్షేమంగా ఇంటికి చేరి నేను మహింపరిచే భాగ్యం దయచేయండి. గర్భఫలం కావాల్సిన బిడ్డలు ఉన్నారు, చక్కని గర్భఫలం బిడ్డలకు దయచేయండి. వివాహాలకు కావాల్సిన బిడ్డలు ఉన్నారు, చక్కని వివాహాల బిడ్డలకు సిద్ధపరచమని, మీ కృపా కనికరముతో నింపమని, బలపరచమని, అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులందరికీ వందనాలు. నిన్నటి దినములో మనం కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 4వ చరణం వరకు మనం ధ్యానం చేస్తాం. ఈరోజు 5వ చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి. కీర్తనలు 23వ అధ్యాయం 5వ చరణం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ కీర్తనలో రచయిత తన జీవితాన్ని, ఆత్మను నాశనం చేయాలని ప్రయత్నించేటువంటి దుష్టశక్తుల మధ్య తన అవసరాల విషయమై దేవుడు శ్రద్ధ వహిస్తున్నట్లుగా నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు అనే మాటల్లో చిత్రీకరించాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 31 నుండి 39 వరకు చూస్తే అండి, రోమపత్రిక 8వ అధ్యాయం 31 నుండి, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. కాబట్టి క్రీస్తు యేసు విషయంలో శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిచేది, మనల్ని దేవుని బిడ్డలుగా నిలబెట్టేది. శత్రువులు ఎవరున్నా, ఎన్ని రకాలైనటువంటి లోక సంబంధమైన ఉన్నా, దేవుడు మనతో ఉన్నాడు, క్రీస్తు మనతో ఉన్నాడు. అందు నిమిత్తమై ఆయన మాట్లాడుతున్నాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. అంటే ఏ లోటు లేని స్థితిని దేవుడు ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మన చుట్టూరా ఉన్న భక్తిహీన సమాజం ఆవరించి సాతాను మనల్ని ఎదుర్కొంటూ ఉండగా దేవుని సన్నిధిలో నివసించడానికి తగినంత కృపను, ఆనందాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలండి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములను నేను సంతోషించుచున్నాను. సో క్రీస్తు నిమిత్తం కలిగే శ్రమలు, ఇబ్బందులన్నీ కూడా అవి శ్రమలుగానే లెక్క పెట్టట్లేదు. అవి చాలా సంతోషంగా వాటిలో ఆనందిస్తున్నానని చెప్పని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. సో మన చుట్టూ లేమి, ఓటమి ఆవరించి ఉన్న దేవుడు మనకు సమృద్ధిని, విజయాన్ని నిశ్చయపరుస్తాడు. ఈ మంచి కాపరి చిందించిన రక్తం వల్ల నలుగొట్టబడిన ఆయన శరీరం, ఆ శరీరం వల్ల భద్రత పొందుతూ, విశ్వాసంతో, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నమ్మకంతో, సంపూర్ణ సమాధానంతో ఆయన బల్ల దగ్గర మనము భుజిస్తాం. కొరింథీ మొదటి పత్రిక 11:23 అండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితేనే అంటున్నాడు పౌలు గారు. అంటే ఆయన పాదాల దగ్గర ఉండి, ఆయన శరీరానికి ప్రతిగా రొట్టెను, ఆయన రక్తానికి ప్రతిగా ద్రాక్షరసమును మనం తీసుకోవడానికి, మనం సిద్ధపరచుకోవడంలో దేవుని యొక్క విజయము, ఆయన యొక్క సంపూర్ణ సమాధానముతో, నమ్మకంతో మనము నింపబడి ముందుకు కొనసాగుతూ ఉంటాం. ఇది మొట్టమొదటిది. అంటే నీవు నాకు భోజనము
సిద్ధపరచడం అనేటువంటిది, శత్రువులు ఎదుటి సిద్ధపరచడం అనేటువంటిది దేవుడు చేస్తున్న మహా గొప్ప కార్యం. అంటే మన చుట్టూ ఎన్ని రకాలైనటువంటి శత్రు సమూహాలు ఉన్నప్పటికీ కూడా మనల్ని ఆయన భోజన బల్ల దగ్గర, అంటే ఆయన ప్రభు బల్ల దగ్గర భోజనం సిద్ధపరిచేటువంటి పరిస్థితిని దేవుడు కల్పిస్తూ ఉన్నాడు. ఇక రెండవది చూస్తే, నూనెతో నా తల అంటి ఉన్నావు. ఈ మాటలు మన శరీరం, మనస్సు, ఆత్మలపై పరిశుద్ధాత్మ ద్వారా నెలకొన్నటువంటి దేవుని ప్రత్యేక అనుగ్రహాన్ని, దీవెనలను, అభిషేకాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 5:18 అండి. ఆ 18వ అధ్యాయం చివరి లైన్లో ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై అంటే ఆత్మచేత పరిపూర్ణంగా నింపబడిన వారమై ఉండాలి. పరిశుద్ధాత్మను పొందుకోవడమే కాదు, దినదినము ఆయన దగ్గర మనము ఆత్మ నింపుదలతో మనము అభిషేకించడం అనేటువంటిది, ఆ ఆత్మ నింపుదల అనేది మనల్ని అన్ని విషయాల్లో దేవుని యొక్క అనుగ్రహము, దీవెన, ఆయన అభిషేకము, ఆయన అన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా. అందుకే రోమపత్రిక 5వ అధ్యాయంలో 5వ వచనంలో మాట ఉంటుందండి. 5వ అధ్యాయం 5వ వచనం రోమపత్రికలో, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అంటే మనకి దేవుడిచ్చిన ఆ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో దేవుని ప్రేమ, హృదయాల్లో దేవుని ప్రేమ లేదు అంటే పరిశుద్ధాత్ముడు మనలో లేడు అని. కాబట్టి ఆయన నూనెతో తలాంటడం అంటే దేవుని పరిశుద్ధాత్మతో మనల్ని అభిషేకించడం. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అనే మాట మనం కొత్త నిబంధనలో చూస్తామండి. ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడని బాప్తిస్మం ఇచ్చి యోహానే ఆ మాట చెబుతారు. యోహాను సువార్త 1:27 అండి. యోహాన్ అంటున్నాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను, నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను యోగ్యుడిని కారణం ఆయనతో చెప్పాను. అంటే ఆయన ఆత్మలో బాప్తిస్మం ఇస్తాడని చెబుతాడు. నేను మామూలుగా ఇస్తున్నాను కానీ ఆయన ఆత్మలో బాప్తిస్మము. కిందకు వస్తే 33వ వచనంలో అండి, నేను ఆయన ఎరుగనైతిని కానీ నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చేదిన నేను. కాబట్టి నూనెతో నా తలంటి ఉన్నావు అని అంటే దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము, కుమారుని మీద ఉన్న అభిషేకము మన మీద కూడా ఆయన ఇస్తానని ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకము. ఇక మూడో భాగం చూస్తే, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అంటే నా గిన్నె సమృద్ధి కలిగినటువంటి పానీయ పాత్ర అని అర్థమవుతుంది. అంటే గొర్రెలు నీళ్లు తాగే పెద్ద రాతి బాణ లాంటిది. దానిలో సుమారుగా 190 లీటర్ల నీరు పడుతుందంటండి, గొర్రెలు తాగేటువంటి ఆ నీటి తొట్టే. కాపరైన దేవుడు మన అవసరాలను మించి సమృద్ధిగా మనలను దీవించేది ఆ దీవెనలు పొంగి పొర్లి వృధా కావడం కోసం కాదు, కానీ ఆ దీవెనలు మన గిన్నె నిండి పొరలడం, ఆ పొర్లేది మన చుట్టూ ఉన్న వారి జీవితాలను కూడా తాకి అది వారికి మంచితనాన్ని చూపించి వారిని క్రీస్తు వైపు నడిపించే సాక్ష్యంగా ఉండాలనేది ఆయనకు ఉద్దేశంగా మనకి కనిపిస్తూ ఉందండి. కాబట్టి మనల్ని ఎవరు వ్యతిరేకించకపోతే, మనల్ని ఎవరు శత్రువు లేకపోతే ఆ కాపర్ను అనుసరిస్తున్నామా, ఆయన న్యాయం, నీతి కోసం, నిజాయితీ కోసం ధైర్యంగా నిలబడుతున్నామా అంటూ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అంటే క్రీస్తుని ద్వేషించిన ప్రపంచం ఆయన గొర్రెలను మాత్రం ప్రేమిస్తుందా? ప్రేమించదు. సైతాను, వాడి అనుసరులు ఆ గొర్రెలను తీవ్రతతో ద్వేషిస్తారు. అయితే సాతాను కోపాగ్నితో మండిపడుతూ శత్రువులు మనల్ని చుట్టుముడుతూ ఉన్న సమయంలోనే మన మంచి కాపరి మంచి పదార్థములతో మనకు విందు సిద్ధం చేస్తున్నాడు. వినయవంతుడైన సేవ చేసే కాపరిలాగా ఆయన మనకు భోజనం వడ్డించి పరిశుద్ధాత్మనే పవిత్ర తైలంతో మన తలని ఆయన అభిషేకిస్తున్నాడు. ఈ విధంగా మనకు అన్ని విషయాల్లో చాలినంత కంటే ఎక్కువే దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి కాపరిని మనం కలిగి ఉన్నాం. ఆయన గొర్రెలుగా మనం నివసిద్దాం, ఆయన గొర్రెలుగా బతుకుదాం, ఆయన పాదాల దగ్గర మనం నేర్చుకుందాం. ఆ రీతిగా దేవుడు మనల్ని దర్శించి బలపరిచి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమెన్.